హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా అయితే మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. అది చేపలు సబర్ బ్రిడ్జ్ మీద దొరుకుతున్నాయి, అమ్ముతున్నారు అనేసి. దాంట్లో ఒక అతను కామెంట్ చేశాడు అనమాట. దానికైతే నేను రిప్లై ఇస్తాను. ఏమని ఇచ్చాడంటే, ఈ సబర్ గోదావరి చేపలు కాదు, ఐస్ చేపలు అంటే ఎక్కడ నుంచో చెరువు నుంచి తెచ్చినాయి అని దాని ఉద్దేశం. అయితే నేను ఏం కామెంట్ పెట్టానంటే, ఈ ఐస్ చేపలు కాదు, సబర్ గోదావరి చేపలు అనేసి అన్నాను అనమాట. చూద్దాం మరి అవి సబర్ గోదావరి చేపలు ఏ చేపలు అయితే నేను చెప్తాను. మేము మా ఫ్రెండ్స్కి ఒక చేప పట్టదనమాట, పెద్ద చేప. అది సబర్ గోదావరిలో పెద్ద వాళ్ళకు పడ్డది. మేమే స్వయంగా తీసుకొచ్చి దాన్ని యాక్చువల్లీ ఇక్కడ గోదావరిలో దొరికిన చేపలన్నీ తీసుకెళ్ళి చిన్నవాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు వేరే రేటుకి అక్కడ ఎట్టి అమ్ముకుంటారనమాట. అయితే అబ్బాయి ఐస్ చేపలు అన్నాడు కదా, ఏమో ఐస్ చేపలు కాదు. ఈ వర్షాకాలంలో మన ఏజెన్సీలో అయితే కన్ఫామ్గా గోదావరి చేపలు దొరుకుతాయి. ఒక చేప ఒక 7 కేజీలు ఉంది, చేప 7.5 కేజీలు ఎంత ఉంది. ఆ చేప అయితే మన గోదావరి వాళ్ళకైతే చిక్కింది. ఆ చేపనైతే మేము స్వయంగా ఇంకసారి ఎవరికి అమ్మకుండా కోసామన్నమాట. చూద్దాం, మన వాళ్ళకి పెద్ద కోయడం రాదు, మ్యాక్సిమం చిన్న చేపలు. ఇది పెద్ద చేప, ఎలా కోసారు, కోసి వాటర్లో అలా వేసుకున్నాం. ఇదంతా చూడండి, పెద్ద చేప అయితే ఎలా కోసుకుంటాము. ఓకే, మరి వీడియో ఉందో చూడండి, చూసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చేప అయితే ఇలాంటి వాటిని వీడియోలో నేను పెట్టాను. అయితే ఈ ఐస్ చేపలు కాదు, గోదావరి చేపలే. మాకు గోదావరిలో దొరికింది ఇదే చేప అనమాట. ఇంకా చాలామంది దొరుకుతాయి. మ్యాక్సిమం మా దగ్గర దొరికేటి ఎవరు అమ్మరు. ఇక్కడ ఊర్లోనే జాయింట్ మీద తీసేసుకొని తీసుకుంటారు అనమాట. పిచ్చిడి పిచ్చిడి అయిపోద్ది ముక్క. కత్తిపేట అయితే తెగుద్ది. మా దగ్గర ఉంది కానీ తెలియదు. ఎక్కడో కాపీ కొట్టింటాడు విజయగాడు, కొంచెం మామూలు చెప్తలే. ఉంటుంది దగ్గర చెప్పు, 10 కేజీల దగ్గర ఉంటుంది. 5 కన్నా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. మొన్న ఎంత చేప అక్కడ గోదావరి, అక్కడ నేను వెళ్ళి బిజ్జి పైన తిస్తే 8 కేజీలు వచ్చింది. ఇంతే ఉంది అది. మొన్న లక్ష్మయ్య బాగా పట్టుకుంది, ఇంత మేము కొన్నాం. అది 6.5 వచ్చింది. ఇంతే ఉంది అది. సేమ్ తలకాయ పెద్దది, ఇదే ఇది అది ఒకటి. అలా జన్ను ఉంటుంది, దీనికి ఉంటుందేమో. ఈ చేపలు ఉన్నాయి బాబాయ్ అక్కడ బిజ్జి పైన, సింతూరు బిజ్జి పైన. దీనికన్నా పెద్ద కూడా ఉన్నాయి. మోరకట్ట చూసాను, అది అమ్మ అది ఉంటుంది బాబా, ఒక 5 కేజీల వరకు ఉంటుంది. పెద్దది, నా వీడియోలో ఉంది. పొడవు ఉంది అది. మళ్ళీ ఆలేమంతే ముక్క కొట్టుకుని వార్తినామంట. బాగుంటాయి టేస్ట్. కేజీ పట్టుకెళ్ళిపోండి. నా పెద్దదంటే రిజర్వేషన్లో అయిపోయింది. ఎందుకు గాలం కాదు, ఈ వల్లే చిరుకుడు వల్ల 10 అచ్చులది ఉంటుందిగా. ఇది 10 అచ్చులది పడ్డదట. సముద్ర చేపలాగా సముద్ర అయితే ఇంకా అది బాగా వెడల్పుంటుంది. బొచ్చు బొచ్చు దీనికన్నా పెద్ద చూసాను బాబాయ్ సింతూరు బ్రిడ్జ్ మీద. దీని అంతా ఉంటే దీనికన్నా 2 ఉన్నాయి. 2 చేపలు పెద్ద ఉన్నాయి. అమ్మ ఇంకో పెద్ద తల్లి. వాటికి
అలాగే పెట్టి నోట్లో ఏటో గుడ్డ ఏదో వేసారు ఇది నోట్లో ఈగలు వెళ్ళకుండానే. నేను అప్పుడు అనవసరంగా 600 పెట్టుకున్నా. ఇది 700 800 ఉంటుంది. మనం అచ్చులు పెట్టుకుని బాగానే దూరం వస్తుంది బాబాయ్. ఇక్కడ నుంచి మామూలు దాటి వెళ్ళిపోతుంది. నేను కొని నాది ఆకలి వేస్ట్. కట్ చేయడం ముందు నువ్వు కొన్నది వేరే వాళ్ళ ఏం సిల్క్ వాళ్ళ చాలా కూడా పైకుంటాయి, తక్కువ వైట్ ఉండవు, దిగిపోతాయి కిందకి. ఎంత లోతు అంటే అంత లోతు. కొద్దిగా పొంగత్తి ఇల్లు ఉండాల. ఎన్ని వేసారు? ఎన్ని ఉన్నాయి? ఎన్ని కేజీలు ఉంది? కాటా వాటిన ఐసి ఇవంతా రాయికి వాటి మన దానికి సమానంగా రాయి ఇంకొకరు ఈ రాయిలు కూర్చారు ఇక్కడ. ఎన్ని ఉన్నాయి? ఇది ఎన్ని కేజీలు? కేజీన్నర. అలా 2 సార్లు వీటిని వేయాలి. చేంజ్ పట్టరా. నా చేతులు జారుతాయేమని పోసిన అంతే విజయ్ ఇంత పెద్ద చేప కోసావురా? కుయ్యలేదే మీడు మీ దగ్గర లేకపోవడం పిల్లలు ఉన్నారా? తిన్నకుంటుంటానా? సరే చేతులు గడ్డలు కావాలా, జాకెట్ కావాలా, లిప్టిక్ కావాలా, చీర కావాలా, లంగా కావాలా? సరే ఎవరు పెడతారు? ఈ పుర్రు కూడా తీసుకెళ్ళిపోరు. 4 కేజీలు ఉంటుంది. ఇది కూడా కావాలా? అందరు తినేది అది. ముసలమ్మకి ఏం పని చేసుకుంటే ముసలమ్మకి ఎవరు పెడతారు? నేను చెప్పాను పింఛన్ డబ్బులు పెంచమని. ఇస్తున్నా ఇస్తావా? అది ఇదా మనుషులు తినేదంట. బుక్కుని మింగేసి వదిలేసేది ఇది. దీని వేళ ఇందులో కోసుకుని తర్వాత అడ్డాను. దీంతో మెడిసిన్ చేస్తారు, మందు. ఇది ఆ ఎట్లతోనా? ఇది ఇది ఆ పొట్ట ఉంది కదా, ఈ పేగులు, ఆ పేగులు బెల్లం కలిపి మంచిగా మొక్కలు కానీ వరిలో కానీ గ్రోత్ అన్నమాట, ఎదగడానికి. అలా 3 రోజులు వారం రోజులు అది ఉంటుంది అన్నమాట. ఇది అది కలిపేయాలి. నీనామృతం అంటారు దాన్ని. ఇదే కేజీ ఉంటుంది. 2 కేజీలు మీ ఇద్దరు ఒకటి తీసుకుంటున్నారు. బుచ్చమ్మ కేజీ చెప్పింది. నీ కేజా? కలిపి కేజీ అంటుండండు. అమ్మ కేజీ పట్టుకెళ్తుందంట. నువ్వు కేజీ తీసుకెళ్తావా? కేజీలే మాకు 1/2 కేజీ. టోటల్ ఒకసారి పెట్టారు మొత్తం ఒకసారి మొత్తం ఎంత పెట్టి దాన్ని పెట్టి ముక్కలన్నీ పెట్టి ఒకసారి కేజీ టైం ఒకటి
అవి కూడా పెట్టేసి టోటల్ చేయొచ్చులే. చిన్నవి కూడా పెట్టు. బాబాయ్ అసలు ఇలా కాదు, చేపే కేజీలు ఎన్ని ఉంటాయి తీసి ఎంతమంది కావాలా పంచితే ఇప్పుడు నువ్వు అక్కడ ఇప్పుడు ఇలా కోసి వేసామనుకో ఇంక తక్కువ వస్తాయి ఇంకా కేజీలు. ఇప్పుడు ఇది ఎంత? 1 కేజీన్నర లాస్, అర కేజీ పోతుంది ఎట్లయినా. 5, 6, 700 కేజీ 700 ఇది. చిన్నది లేకపోతే చిన్నవి పెట్టు. వాళ్ళు అలాగే చేస్తారు అక్కడ వాళ్ళు గోదావరి చక్కగా తూసి అప్పుడు కోసేసరికి అది 2 కేజీలు వచ్చేది కేజీన్నర పడుతుంది చూడు, మాసం అంతే పడుతుంది. బాబాయ్ సరే సరిపోయింది నీకు. ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సరే అంతే 250. नाटवाटी बुला बाटो दिना बिगे बुला बाट మీరన్న ఒకేసారి నరికి కలిపి నాಳೆ పెయ్యాంజిగా ఇలా నీళ్ళ బాటికి మనం పెరిగిటోంకి తక్కువ మట్టి వీడియో చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.